మనం ₹1 ఇక్కడ ఆల్మోస్ట్ 250 రూపాయలు. ఎప్పుడో తొక్కింది, మళ్ళీ సరిగ్గా దొక్కుతానో లేదో తెలియదు. ఒక బిర్యానీ నాకు ఎంత పడింది తెలుసా? 200 పడింది మన కరెన్సీలో. వీళ్ళ దాంతో 50,000. ఓరే సాయిగా, సిగ్గులా నీకు? చూడు పిల్లలు దొక్కేస్తున్నారు బండి. ఏమన్నా నీకు స్కూటీ తప్ప ఇంకేం రా తోలేదానికి. నేను చెప్పినా కదా, చిన్న చిన్న పిల్లకాయలు ఇక్కడ బండి వేసుకొని జుమ్మని తిరిగేస్తున్నారు. $100 నాకు 21 లక్షలు అయితే ఇచ్చినారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్న లావోస్లో. ఇక్కడ 4000 ఐలాండ్స్ అని చెప్పేసి ఉన్న లాస్ట్ వీడియో మీరు చూసినారు కదా, మీకు అర్థమైంటుంది నేను ఎక్కడున్నానని చెప్పేసి. నైట్ చాలా కష్టం అయిపోయింది వచ్చేదానికి. నేను ఫస్ట్ లొకేషన్ చూసి అటకల్లో చూపించింది నాకు. అటకల్ నుంచి మళ్ళీ అట్లా చూస్తే పంట పొలాల్లోకి తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ అట్ల పక్క వచ్చి సరే ఇది ఫేక్ లొకేషన్ ఏమో అని చెప్పేసి మళ్ళీ యువతల పక్క వచ్చి వేరేది తీసుకుందామని చూసిన. ఒక రాత్రికి $10 చెప్పినారు. సరే ఇంక ఎట్లా మనసు ఒప్పకుండా ఇంకొంచెంసేపు ఎతికి చూద్దాము దొరుకుతుంది అని చెప్పేసి కొంచెంసేపు అయితే ఎతికితే మళ్ళీ అయితే లాస్ట్లో కనబెట్టిన. అంటే ఆ ఫోటోల్లో అక్కడ రెస్టారెంట్ పేరు ఉంది, ఆ రెస్టారెంట్ పేరు పట్టుకునేసి వచ్చినాను నైట్ అయితే. సో మంచిగానే అయ్యింది. ఇక్కడే దాని పక్కనే మన ఇండియన్ రెస్టారెంట్ అయితే ఒక ఉంది, ఒక తమిళం ఉంది, తమిళ్ ఫ్యామిలీ ఉంది అక్కడ. వాళ్ళైతే పాపం దాన్ని మెయింటైన్ చేస్తున్నారు కదా, 7 సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నారంట. బాగుంది, వెళ్ళి తిన్నా. అండ్ గెస్ వాట్, చాలా తక్కువ. ఒక బిర్యానీ నాకు ఎంత పడింది తెలుసా? 200 పడింది మన కరెన్సీలో. వీళ్ళ దాంతో 50,000, మన దాంతో జస్ట్ 200 పడింది. అతి తక్కువ నేనైతే ఇక్కడే తిన్నా. సో నేనైతే సజెస్ట్ చేస్తాను, మీరు కనుక వెళ్ళేట్టుకుంటే అక్కడికైతే వెళ్ళండి, వెళ్ళి చూడండి, బాగుంటుంది. అందరూ ఫారిన్ వాళ్ళు ఇక్కడ మొత్తం. నాయనకాల కూడా చూసుకోవచ్చు, ఆ పాప కూడా వెళ్తూ ఉంది. ఇంకా ముందర చూడండి ఎంతమంది ఉన్నారు, మొత్తం వాళ్ళే. సైడ్ చూడండి, చాలా బాగుంది కదా ప్లేస్లు అయితే. సో అండ్ ఈరోజు వీడియో ఏమరా అంటే, నేనైతే వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. ఇది మొత్తం కలిపితే ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఒక సైకిల్ ఒకటి తీసుకొని వెళ్ళి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఇక్కడి నుంచి అట్లా వెళ్ళాలని కదా. ఒక సైకిల్ అయితే వెళ్ళి తీసుకుందాం అనుకుంటా. ఇప్పుడు చిన్న ఐలాండ్, చాలా బుడ్డి ఐలాండ్. ఇక్కడ మొత్తం 4,000 ఐలాండ్లు ఉంటాయి. మీకు అది కూడా ముందే చెప్పిన, 4,000 ఐలాండ్లు ఉంటాయని చెప్పేసి. ఇది సెకండ్ ఐలాండ్, నేను ఉండేది 4,000లో 2వ ఐలాండ్లో ఉన్నాను. ఈ 4,000 వెళ్ళాలంటే కుదరదు కదా, ఏదో ఒక ఐలాండ్ అయితే ఓకే. కానీ సో ఫస్ట్ నేను దిగినా కదా, అది ఫస్ట్ ఐలాండ్ పాత వీడియోలో చూసినప్పుడు. ఇది అక్కడి నుంచి నేను ఫెర్రీ తీసుకొని బోట్ తీసుకొని ఇక్కడికైతే వచ్చేసిన సెకండ్ ఐలాండ్కి. ఈ ఐలాండ్ అయితే డాన్ డాట్ ఐలాండ్ పేరు. సో మోస్ట్లీ చాలామంది డాన్ డాటు, దాని పక్కన డాన్ కువాటో ఏదో ఒకటి ఉంది పేరు, అదైతే ఉంది. ఓకే చలో. నిన్నైతే అని చెప్పేది మర్చిపోయాను, నేను నైట్ అయితే మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. $100 నాకు 21 లక్షలు అయితే ఇచ్చినారు వీళ్ళ కరెన్సీలో. సో తినేదానికి ఆ ఒక పూటకి ₹1,00,000 అయితే అవుతుంది. ఇక్కడ ఒక పూట తినాలంటే ₹1,00,000 అవుతుంది. ఓకే, ఇట్స్ ఫైన్. 21 లక్షలు ఉంది కదా, ఏం చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ చిన్నదంతా కూడా మసాజులు ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇట్లా కొనుక్కునేకి ఇట్లా మారుతున్న షాప్స్ ఉంటాయి. ఇక అయితే వెళ్ళి మనం ఒక చిన్న సైకిల్ అయితే రెంట్ తీసుకొని మొత్తం తిరుగుదాం పదండి. ఇక్కడైతే ఒక సైకిల్ అయితే రెంట్ తీసుకున్నా. చూడండి, ఇదే మన సైకిల్. ఇక నాకు ఎంత పడిందంటే 20,000 క్లిప్ పడింది. 20,000 క్లిప్ అంటే మన దాంతో ₹80 ఒక రోజుకి ₹80 అయితే పడింది. అండ్ మా కరెన్సీ గురించి చెప్పలే కదా నేను, లావోస్ స్కిప్ అని చెప్పి అంటారు. మనం ₹1 ఇక్కడ ఆల్మోస్ట్ ₹250, 247 కానీ 247, ఆల్మోస్ట్ ₹250. మనం ₹1 ఇక్కడ ₹250 ఉంటుంది. చాలా తక్కువ కదా. ₹80 ఒక రోజు మొత్తం సైకిల్ అయితే ఇచ్చినారు. వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం ఈ మొత్తాన్ని. ఇటు చూసుకుంటే ఇక్కడ పాప ముసలోళ్ళు 2 బంద్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే నేనైతే తీసుకున్నా. చలో ఇక సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఎప్పుడో చిన్నప్పుడు దక్కిన సైకిల్ అంతా ఇప్పుడు ఇట్లా మరత దక్కుతా ఉంటే భలే ఉన్నది. భలే ఉంది బీభత్సంగా. నాకు తెలిసి చిన్నప్పుడు ₹2 గంట సేపుకి మా ఊర్లో.
సో అట్లా 2 రూపాయలు కొనుక్కొనేసి ఒక గంట సేపు దొక్కేసి 10 నిమిషాలు లేట్గా ఎత్తుకొని ఇచ్చే చిన్నప్పుడు సైకిల్ రెంట్ తీసుకొని. సొంత సైకిల్ ఉండేటివి కావు ఇప్పుడు, అన్నీ రెంటెడ్వే. అంగిట్లో అమ్ముతారు చిన్న చిన్న బుడ్డ సైకిల్లో. 2 రూపాయలు ఇచ్చి గంట సేపు మా అమ్మని అది కూడా బతిమలాడి 2 రూపాయలు తీసుకుంటాను. 2 రూపాయలు ఏడ్చి 2 రూపాయలు తీసుకొని ఆ 2 రూపాయలతో వెళ్ళి తొక్కేవాడిని. ఇప్పుడు బయట దేశంలో 80 రూపాయలు ఇచ్చి ఒక రోజు మొత్తానికి సైకిల్ తీసుకొని తొక్కుతా ఉన్నా. ఎప్పుడో తొక్కింది, మళ్ళీ సరిగ్గా దొక్కుతానో లేదో తెలియదు, తీసుకున్నా. ఇక్కడ ఫారెన్ గుంటలంతా సైకిల్ దొక్కుతుంది, ఆవిడికి రావట్లేదు పాపం, అయినా దొక్కుతూ ఉన్నాయి. వాడికి రాకపోయినా కూడా బాగుంది. చిన్న ఐలాండ్లే కదా, చుట్టూ ఎత్తుకున్న ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. సైకిల్లో తిరిగినా అనుకో గంట సేపులో తిరిగేస్తా మొత్తం. రోడ్డు చూడండి ఎట్లుందో. నాకి కారోకా ఏం పేరు అవి. సో బాగుంది కదా. ఈ గుంటలకైతే ఆవిడకి తొక్కని రాకపోయినా కానీ సరే తీసుకుంటా ఉంది సైకిల్, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసేదానికి. ఎందుకంటే ఇట్లా మార్తో ఫ్రాన్స్ ఉంది కదా, ఫోన్ పడిపోతుంది ఈ పక్క జోబులో. ఫ్రాన్స్ ఉంది కదా, ఫ్రాన్స్లో తీసుకుంటాం ఇట్లా మార్తో సైకిల్ దొక్కేదానికి. ఫ్రాన్స్లో ఒక ప్లేస్ ఉంటుంది, వాళ్ళందరూ సైకిల్ తీసుకొని దొక్కుతారు అదే పనిగా, ఫేమస్ అది. ఆట మారితే ఇక్కడ అక్కడ చూడండి చిన్న పిల్లోళ్ళు తొక్కుతున్నారు సైకిల్ బండి. ఎంత గద్దు ఉండే చూడు చిన్న పిల్లోళ్ళు. ఓరే సాయిగా సిగ్గులా నీకు, చూడు పిల్లోళ్ళు తొక్కేస్తున్నారు బండి. ఏమన్నా నీకు స్కూటీ తప్ప ఇంకేం రా తోలేదానికి, మార్రా తెచ్చి బుద్ధి తెచ్చుకోరా. చూసి ఒకసారి బండి ఆహాహా నాకు రాదు అంటావు, చూసి నేర్చుకో. బచ్చాకాలు దాని గద్దు ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళు 5 to 7 years ఉంటారు అంతే, వాళ్ళు దొక్కేస్తున్నారు. ఈ సాయిగానికి సిగ్గే లేదు. ఇక్కడ ఆపిన కొంచెంసేపు చూసానికి కొంచెం చెట్ల కింద నీడబడి ప్రశాంతంగా భలే ఉంది. మన సైకిల్ అయితే ఆడబెట్టిన 20,000 రూపాయల సైకిల్. ఇంకా నా బ్యాగు, వాటర్ బాటిళ్ళు, ఇంకా కెమెరాకి సంబంధించినటువన్నీ అందులో ఉన్నాయి. కెమెరా వస్తువులు అన్నీ ఎలక్ట్రానిక్సే ఉన్నాయి. చూడండి ప్లేస్ అయితే మామూలుగా లేదు అసలుకి, భలే ఉంది. మొత్తం తిరుక్కుంటా ఉన్నారు, ఎవరు లేరు చూడండి, ప్రశాంతం. ఇంతసేపు చిన్న పిల్లకాయలు ఎంత ఉన్నాయో తెలిసిన, ఇంతంతే ఉంటారు చిన్న పిల్లకాయలు. వాళ్ళు పాపం బండి వేసుకొనేసి ఎలక్ట్రిక్ బండ్లు వేసుకొనేసి తిరిగేస్తున్నారు ఎట్లా పడితే ఎట్లా. సేమ్ క్యాంబోడియాలో కూడా అంతే, చిన్న పిల్లకాయలు స్కూల్ పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బండి ఇచ్చేసినారు వాళ్ళకి, వేసుకొనేసి ఫుల్గా తిరిగేస్తూ ఉన్నారు. భలే ఉంది అసలుకి ప్లేస్ మొత్తం చూసేదానికి. మన చూసాను చూడండి, మన వైబే వస్తుంది. నేను చిన్నప్పుడు పాపం మా తాతతో వెళ్ళి నేను వ్యవసాయంకి వెళ్ళేవాడిని. అక్కడ మాత్రం చెట్లు మొత్తం కనిపించే పొలాలన్నీ మావే అప్పుడు చిన్నప్పుడు. ఎంత దూరానికి మా కంటికి ఎంత దూరం కనిపిస్తే అవన్నీ మావే చిన్నప్పుడు. అట్లా మారితే చూడండి ఎన్ని పొలాలు చూడండి, అంతా రైస్ ఫీల్డ్. బాగుంది. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లు కూడా చాలా ఉంది. చిన్న ఐలాండ్, డాండేట్ అనే ఐలాండ్లో ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. అందరూ తమిళ్, అది కాకుండా ఎట్లా మనకి తమిళ్ వచ్చి కాబట్టి ఇబ్బంది, వాళ్ళతో మంచిగా మాట్లాడి మంచి ఫుడ్ అయితే తెచ్చిస్తూ ఉన్నారు. మొత్తం క్యాంబోడియాకి వెళ్దాం అనుకున్న రోజుల నుంచి అన్నీ, క్యాంబోడియా అంటే నేను లావోస్కి వెళ్దాం అనుకున్న రోజుల నుంచి అన్నీ మంచిగానే జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. నేను 10 రోజులే ప్లాన్ చేసుకున్నాను, అంతకన్నా ఎక్కువ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ ప్లాన్ చేసుకుంటే బాగుంది. ఈ ఐలాండ్లో నాకు ఒక 4-5 రోజులు ఉండాలనిపిస్తూ ఉంది, అంత మంచిగా ఉంది నాకైతే ఈ ఐలాండ్. నిన్నటితో ఒక రోజు అయిపోయింది, ఈరోజు ఒక రోజు, 2 రోజులు అయిపోయింది ఇప్పటికే. సో ఇంక 8 రోజులే ఉంది. ఇంకా చాలా ప్లేస్లు అయితే ఉంది లావోస్ చాలా అండర్ రేటెడ్. కొంతమంది ఫారినర్స్ వస్తారు, మిగతా చాలా వరకు అండర్ రేటెడ్, కానీ చాలా వరకు ఉంది. అబ్బా భలే హ్యాపీగా ఉంది భయ్య, నాకు బాగా నచ్చింది. నాకు లావోస్ ఈ దేశం మొదట్నుంచే. సో చలో ఎంజాయ్, నా ట్రిప్ అయితే కొంచెంసేపు ఎంజాయ్ చేసుకుంటాం. చల్లగా కొంచెం కూర్చునేట్టుకుంటే బాగుంటుంది. మనకేమైంది, రోడ్ల మీద కూడా కూర్చుని అసలు ఇబ్బంది ఏం లేదు. మంచి పాటలు వేసుకునేసి జాలీగా జల్సాగా తిరుగుదాం. ఏముండదు, మొత్తం మనం ఎంజాయ్, మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఇక్కడ భలే ఉంది అసలుకి ప్లేస్ మొత్తం, ఎంత బాగుందో, మామూలుగా లేదయ్యా ప్లేస్ మాత్రం. గుట్టగాళ్ళు అడు చూడండి ఎంతకంతున్నాడు వాడు మడ్డంతున్నాడు వాడు. నేను చెప్పినా కదా చిన్న పిల్లకాయలు ఇక్కడ బండి వేసుకొని జుమ్మని తిరిగేస్తున్నారు. బాగుంది ప్లేస్, ఎక్సలెంట్.
వచ్చి ఉండాలనుకుంటే, ప్రశాంతంగా వచ్చి మంచిగా ఉండాలనుకుంటే ఈ ఐలాండ్కి వచ్చేయండి. మనకి ఇండియా నుంచి దగ్గరే లావోస్కి, బ్రహ్మాండంగా వచ్చి డాండెట్కి వచ్చినారా జల్సా చేసుకోవచ్చట. నడుచుకుంటూ వస్తే నాకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించింది. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఫ్రంట్ వ్యూ నుంచి కూడా చూపిస్తా చూడండి. మెకాంగ్ రివర్ చూసినారా, భలే ఉంది కదా ప్లేస్ అయితే. ఇక్కడ ఈ పక్క సూర్యుడు ఉన్నాడా, ఆ పక్క చూడండి చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు రెండు ఒకేసారి కనిపిస్తున్నాయి నాకైతే. ఇక్కడ బాగుంది కదా, భలే ఉంది. పన్నా అనుకో నాకు ఈత కూడా రాదు, తక్కువసేపే, ఎక్కువసేపు ఏం పర్వాలేదు. సైకిల్ ఉంది కదా, ఫాస్ట్గా వచ్చేసిన. ఈ తొక్కేది కూడా కష్టంగా ఉంది, ఫోర్స్ఫుల్గా అంచితే తప్ప ఇది ముందుకు వెళ్ళట్లేదు. మనం మామూలుగా ఇటు దొక్కుంటే వెళ్ళిపోతే అదే పోతుంది కదా, అట్లా వెళ్ళట్లేదు. కొంచెం ఫోర్స్ అప్లై చేసి అట్లదే వెళ్తూ ఉంది, లేకపోతే వెళ్ళట్లేదు ఇక్కడ ఉండేటివి. అందుకే బొడ్డనాయాలందరూ కూడా బండి వేసుకొని తిరిగేస్తున్నారేమో ఇక్కడ. చలో చూసినారు కదా, చూడండి ఇంకో ఐలాండ్కి వచ్చేసిన. మన ఐలాండ్ దాటేసి ఇంకో ఐలాండ్కి అయితే వచ్చేసిన. మళ్ళీ మన ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది దాటుకుంటే వేరే ఐలాండ్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచి మళ్ళీ ఎట్టా తిరుక్కొని మనం వెళ్ళిపోవాలి మన ఐలాండ్కి. ఇక్కడ ఈ డాండెట్లో నేను ఉన్న ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. లావోస్లో నేను ఉన్న ప్లేస్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇది నాకు 2 నైట్స్కి $9 అంటే పడింది. నాకైతే చాలా బాగా నచ్చింది, చూపిస్తాయి. ఇక్కడ మొత్తం ఇట్లా మారుతూనే ఉంటుంది, చెక్కలతో చేసిన కట్టడాలే ఉంటాయి ఇక్కడ మొత్తం. సో చలో చూద్దాం బండి. ఇప్పుడు ఎవరు అందరూ బయటకు వెళ్ళారు, అందుకని చెప్పేసి తీసుకున్నా. ఎంట్రీలోనే మీ లాకర్స్ ఉంటుంది, నా నెంబర్ 4. అండ్ నా వస్తువులు పెట్టి లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నా ఫెలో మెంబర్స్ ఉన్నారు, దోమలు నెట్టి చేసినారు, ఒక టవల్ ఇస్తారు, రగ్ ఇస్తారు. అండ్ ఇది ఈ 2 లైట్ చూసినారా, లైట్లు ఆఫ్ అయింది, ఆన్ చేసిన. అండ్ మెయిన్ పవరు, ఇది నా నెంబర్ 4 కదా. సో ఇక్కడ వేస్తే ఇక్కడ ఫ్యాన్ చూడండి తిరుగుతుంది కదా, అది మొత్తం సర్కిల్ షేప్లో రొటేట్ అవుతూ ఉంటుంది. నా షూస్, నా బ్యాగు, అన్ని సామాన్లు కొంచెం కచరా ఉంది, పట్టించుకోకండి. ఇదే మొత్తం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏమరంటే ఇక్కడ చూడండి, ఓపెన్ చేయగానే అక్కడే బీచ్ ఉంది. జస్ట్ దీనికి యువతలు ఉంది బీచ్ వ్యూ. బాగుంది కదా. పొద్దున ఓపెన్ చేస్తే చల్ల నైట్ అయితే చాలా చలేసింది. మళ్ళీ ఇవన్నీ క్లోజ్ చేసేసి పడుకున్నా, అంత చలేసింది. ఎందుకంటే భలే ఉండేది నైట్ టైంలో చూసేనికి. ఇదే మొత్తం నా రూము. ఒక లుక్ అయితే వేసుకోండి. అది నా బెడ్, ఇది వేరే వాడిది. ఇంకా ఇక్కడ 2 అమ్మాయిలు ఏమి ఉన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళినట్టున్నారు. సో చిన్న రూము, చాలా బాగుంది. మొత్తం చెక్కలే, మన కట్టడాలు ఏముండవు, మొత్తం చెక్కలే. బీచ్ అని చెప్పినా కదా, ఇట్ల నుంచి మీకు కనిపిస్తుందా, అట్ల నుంచి కనిపిస్తుంది చూడండి. బీచ్ అని కాదు, అది మెకాంగ్ రివర్ అది రివర్ వ్యూ. ఇంకా కొంచెం ఇక్కడి నుంచి వెళ్ళిన అనుకోండి, అక్కడ ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది. సేమ్ ఎగ్జాక్ట్గా ఒక 2 అడుగులు ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇంకా కింద అట్ట సైడ్ బట్టలు ఆరేస్తున్నారు కదా, అట్లా సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా మెటుకులు పైకి వచ్చేసేదానికి చూడండి. కింద నేను చెప్పినా కదా మొత్తం చెక్కలతోనే ఉంటుంది అనేసి, చెక్కలతోనే ఉంటుంది. అక్కడ చూడండి. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే అక్కడ ఉంది చూడండి, అవి కూడా రూమ్సే. అవి ప్రైవేట్ డార్మెటరీస్. కపుల్స్ ఎవరైనా వస్తే తీసుకోవచ్చు. అక్కడైతే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకి బీచ్ వ్యూ. సో అండ్ ఇక్కడే మనకి ఇచ్చేసి ఉంటారు. అక్కడ వైఫై పాస్వర్డ్ అన్నీ ఇచ్చేసినారు. లాండ్రీ సర్వీస్ 20K, 20,000 అంట. 20,000 అంటే $81, ఆల్మోస్ట్ $1. యాస్టీస్ క్యాంబోడిలో మనం చేసుకున్నాం కదా, యాస్టీస్ అంతే. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నాకు 12,000కే కనిపించింది లాండ్రీ సర్వీస్. అప్పుడు ఇంకా $50 పడుతుంది, మోస్ట్లీ $50 పడుతుంది. చాలా బాగుంది కదా. ఏదైతే మీకు నచ్చింది కదా నా రూము, నాకు కూడా భలే నచ్చింది.